తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నైపుణ్య యూనివర్సిటీలు నెలకొల్పి విద్యార్థుల్లో మంచి నైపుణ్యం కలిగిస్తే ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు చేయగలిగే సామర్థ్యంతో ముందుకు పోవచ్చు అన్న మాట ఆదిలోనే హంసపాదు అన్నట్లు తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత పాస్ అయిన వారికి వృత్తి విద్య అందిస్తే రకరకాల ఉద్యోగాల్లో వారి పాత్ర కీలకంగా మారుతుందంటున్నారు. కంప్యూటర్ ఆపరేటర్స్, అకౌంటెన్సీ, ఏసీ మెకానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇలా ఎన్నో రకాల సపోర్టింగ్ పనులు గల ఉద్యోగులు కీలకంగా పనిచేస్తారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులు 500 నుంచి 600 మంది వరకు ఉన్నారు. బోధించే అధ్యాపకుల కొరత వల్ల జూనియర్ ఫస్ట్ ఇయర్ క్లాసు జరుగుతుంటే సీనియర్ ఇంటర్ క్లాసు విద్యార్థులు అదే అధ్యాపకుని గురించి వారు వేచి చూడాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కాలేజీలకు ప్రిన్సిపాల్లు కొరత ఉంది. ఒక్కో ప్రిన్సిపాల్ 2 నుంచి 3 కాలేజీలు పర్యవేక్షణతో పాటు అవసరాలను చూస్తున్నటువంటి దుస్థితి ప్రభుత్వ కళాశాలలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. గెస్ట్ లెక్చర్లతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం అకాడమిక్ ఇయర్ సంవత్సరం దాటితే చాలన్నట్టుగా ప్రభుత్వాల తీరు విద్యార్థుల్లో నైపుణ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నది. వృత్తి నైపుణ్యం అంటూ చెబుతున్న తెలంగాణ మంత్రులు ఇటు జూనియర్ కళాశాలల పరిస్థితికి పూర్తి భిన్నంగా కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. విధుల కొరత, అధ్యాపకుల కొరత, ప్రిన్సిపాల్ల కొరతతో కొట్టుమిట్టాడుతున్న కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రతిభకే పట్టం కడుతున్న అటు కార్పొరేట్ సంస్థలు చూస్తున్నాం. ప్రభుత్వం ప్రతిభకు పట్టం కట్టే కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు దృష్టి సారించాల్సిన అత్యవసరం ఏర్పడిందని మేధావులు, విద్యావేత్తలు అంటున్నారు. పెట్టుబడులు పెట్టమని వివిధ దేశాల్లో తిరిగి చెప్పడం మంచిదే. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి పనులను చక్కదిద్ది రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దితే క్వాలిటీ అవుట్పుట్ వచ్చే అవకాశాలు, ప్రోత్సాహం కలిగించే చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.